సభాధ్యక్షులు మాన్య మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, వేదికపైనటువంటి మాన్య మంత్రివర్యులు మా పొన్నం ప్రభాకర్ అన్న, సమావేశంలో ఉన్నటువంటి దాశరథి బంధువులు, వేదికపైనటువంటి అన్న జయరాజ్ అన్న, యాకూబ్ అన్న, అందశ్రీ, మామిడి హరికృష్ణ అన్న, అందరికీ వందనాలు. నాకు దాశరథి పురస్కారం ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. దాశరథి అంటే ఒక ధిక్కారం, ఒక పీడనపై వ్యతిరేకత, ఒక నిజాం పిశాచంపై రగిల్చిన జెండా, నాటి జైలు గోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీలని అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి ధిక్కారం. ఆయన పేరు మీద నాకు రావడం అంటే నాకు దాశరథికి ఉన్న సంబంధం ఏందని నేను ఒకసారి ఆలోచించుకున్నా. దాశరథి నా పక్క జిల్లా అయిన వరంగల్ జిల్లాలో ఆయన పాదం మోపి తిరిగినటువంటి వాడు. ఆ పక్క నేను కరీంనగర్ జిల్లా, నా కవితా పాదాలు కూడా ఆయన పాదాల వెంట తిరిగినటువంటి సందర్భం, ఒక ఊహ. దాశరథి ధిక్కార స్వరం, దాశరథి నిజాం ఫ్యూడల్ వ్యవస్థపై పోరాడినటువంటి వీరుడు, రాసినటువంటి వీరుడు. ఆ ధిక్కారాన్ని కూడా నేను కూడా గత 3 దశాబ్దాలుగా అందుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో కవిత్వం రాశాను, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ భాషలో కవిత్వం రాశాను. దాదాపు ఒక 12 కవితా సంపుటాలను, ఒక 3 ఊరి దస్తూరి లాంటి 3 పుస్తకాలను ఇంగ్లీషులోకి కూడా అనువాదమై నేను నిరంతరంగా రాస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ పల్లెలో ఊరిలో మాట్లాడే భాష మాత్రమే నేను ఎంచుకున్నాను. కావాలని రాసిన భాష కాదు, అది నా ఊరి భాష, నా మట్టి భాష, నా వాతావరణము. ఆ భాషలనే నేను కవిత్వాన్ని రాయడం ఎలాగనేది నేను కొనసాగుతున్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యంలో రాయడం వల్ల ఆ ధిక్కార స్వరాన్ని, ఆ ప్రశ్నించాలని, ఆ ప్రభుత్వాలని కానీ ఎవరిని కానీ క్వశ్చనింగ్, రేషనల్ థింకింగ్తోని దేశంలో ఉన్నటువంటి సకల సమస్యలకు, సకల జాడ్యాలకు వ్యతిరేకంగా కలం జులిపించడం నా కర్తవ్యంగా నడిపిస్తూ ఉన్నాను. అందుకే నాకు ఈ ఎంపిక కమిటీ నన్ను ఎంపిక చేసిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కమిటీకి నేను మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. పోతే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించిన ప్రజా పాలన అందించేది కూడా ఒక డెమోక్రటిక్ ఒక అవుట్లుక్ మనందరికీ కనబడుతూ ఉన్నది. అందుకు మనకు కొంచెం స్వేచ్ఛ స్పేస్ దొరికినట్టుగా మనందరం భావిస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ భాషకు సంబంధించినటువంటి వ్యవస్థ మనకి ఇంకా రాలేదు. తెలంగాణ భాష మన ఊర్లో మాట్లాడే భాష ఈరోజు టెక్స్ట్ పుస్తకాల్లో కానీ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ తెలంగాణ భాష లేదు. తెలంగాణ వస్తువు ఉన్నది, తెలంగాణ పాఠ్యాంశాలు ఉన్నాయి, తెలంగాణ వీరులు ఉన్నారు, తెలంగాణ చరిత్ర ఉన్నది. కానీ అది తెలంగాణ భాషలో లేదు. అది సమకాలీన ఆంధ్ర మనం చలామణిలో ఉన్నటువంటి భాషలో ఉన్నది. కాబట్టి తెలంగాణ భాషలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలు కానీ, తెలంగాణ పాఠ్యపుస్తకాలు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అన్నీ మన ఊరు భాషలో రావాల్సిన అవసరం ఉన్నది అని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని నేను మంత్రివర్యులను కోరుతా ఉన్నాను. తెలంగాణ కల్చర్లో భాష చాలా ముఖ్యం. తెలుగు భాష అనే తెలంగాణ ఒకటే భాష. కాబట్టి ఇప్పుడు తెలంగాణ భాష అంటే చాలా అద్భుతంగా సినిమాల్లో సక్సెస్ అయింది, పాటల్లో సక్సెస్ అయింది. మన పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ భాషను పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పురస్కారం ఇచ్చినటువంటి కమిటీకి, ప్రభుత్వానికి, అందరికీ నేను ధన్యవాదాలు చేస్తాను. కవిత్వం నాకు గుడిసె మీద బారే బీరతీగ, ముండ్ల కంపపై పుష్పించిన కట్ల పువ్వు, గంగ డోలుకు కట్టిన గంట, గొంతులో ప్రవహించిన రాగం, కళాత్మకంగా కుండను వాడినట్లు
నాణ్యతగా చెప్పును ముడిచినట్లు అందమైన చీరసి నేర్చినట్లు నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. ఈ అవార్డు సందర్భంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. ప్రజల కోసము, అట్టడుగు వర్గాల కోసము, అట్టడుగు జలం కోసము నేను కవిత్వం రాస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.